పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఉండే తేడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనిస్తుంది. ఇంతకుముందు అధికారంలో లేదు, 2019 తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి అది అనుకున్నటువంటి విధంగా ఏది మాట్లాడమంటే అది మాట్లాడేవాడు. కానీ అప్పుడు కూడా మాగుంట కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ లేకపోతే వేమిరెడ్డి కానీ చెప్తే విన్నారా? వీళ్ళు అడిగిన ప్రెస్ మీట్లు పెట్టారా? పెట్టలేదు కదా. అంటే కొంతమంది పార్టీ చెప్పినా వినరు, అధికారంలో ఉన్నప్పుడే విననప్పుడు అధికారంలో లేనప్పుడు అనేక మంది మంత్రులు పార్టీ చెప్తోందట ప్రెస్ మీట్ పెట్టండి, బీసీ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టండి, ఎస్సీ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టండి, నిధుల మీద ప్రెస్ మీట్ పెట్టండి, డీటెయిల్స్ పంపిస్తామంటే పట్టించుకునేవాళ్ళు కరువయ్యారు, వినేవాళ్ళు కరువయ్యారు. ప్రస్తుతం మాట విని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నటువంటి వాళ్ళు 10% ఉంటే ఇప్పుడే ఎందుకులే అన్నా లేకపోతే అసలు మాట్లాడకుండా ఉంటున్న వాళ్ళు 90% మంది ఉన్నారు. టైం పడుతుంది, తెలుగుదేశానికి కూడా వెంటనే